కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. వెన్నెల వెలుగు జిలుగుల్లో రాములోరి పెళ్లి వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు ఒంటిమిట్టకు వస్తున్నారు. అక్కడి ఏర్పాట్లను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరగనున్న ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటున్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు కళ్యాణోత్సవానికి తిలకించేందుకు నేరుగా వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. మరికొద్దిసేపట్లో కోదండరామస్వామి కళ్యాణోత్సవం ప్రారంభం కానున్న వేదిక పైన ఈ వేదికకు ఎడం వైపున కుడి వైపున 13 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 2000 మంది చొప్పున కూర్చునేలా దాదాపు 75,000 మంది నేరుగా కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వేదికకు ఎడం వైపున 7 కంపార్ట్మెంట్లలో ప్రముఖులు, అత్యంత ప్రముఖులు, అదేవిధంగా వేదికకు కుడి ఎడమ వైపున ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వంటి ప్రముఖులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఒకసారి చూడొచ్చు. ఆ 3 క్యూ లైన్ల అనంతరం 3 క్యూ లైన్లలో భక్తులు వచ్చి కంపార్ట్మెంట్లో కూర్చుంటారు. ఈ వేదికను అత్యంత సుందరంగా అలంకరించారు. రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం స్థాయిలో రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కోదండరామస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేసుకున్న తర్వాత జరుగుతున్న తొలి కళ్యాణోత్సవం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. కళ్యాణ వేదిక సర్వాంగ సుందరంగా వివిధ రకాల ఫల పుష్పాలతో తీర్చిదిద్దారు. ఈ వేదికను తీర్చిదిద్దడానికి ఎలాంటి ఫలాలు, పుష్పాలు ఉపయోగించారనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి దేవస్థానం అధికారులు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు చేసుకుందాం. సరే, కళ్యాణ వేదికను ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కదా, ఎలాంటి ఫలాలు, పుష్పాలు వినియోగించాం? ఓం నమో వెంకటేశ. టీటీడీ ఈఓ గారి యొక్క ఆదేశానుగుణంగా సుమారు 6 రకాల ట్రెడిషనల్ ఫ్లవర్స్, అలాగే 10 రకాల కట్ ఫ్లవర్స్, అలాగే 10 రకాల ఫ్రూట్స్ని యొక్క పరిణయ వేదికను అలంకరించడానికి ఏర్పాటు చేసినాము. సుమారు 2.5 టన్ను పుష్పాలను ఈ పరిణయ వేదిక కోసం వినియోగించాము. అలాగే సుమారు 20,000 కట్ ఫ్లవర్స్ వినియోగించాము. 300 కేజీల ఫ్రూట్స్ వినియోగించాము. సీతారాములను అలంకరించేందుకు వీలుగా అదేవిధంగా రాములోరు పెళ్లి కొడుకు అయిన తర్వాత వినియోగించి గొడుగు కానీ మనం ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా రాములోరిని అలంకరించేందుకు వీలుగా ఒట్టి వేర్లు కానీ అదేవిధంగా ఇతర ఆభరణాలన్నింటినీ ఒకసారి చూడొచ్చు. మనం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ ఈ కళ్యాణోత్సవాలకు నేరుగా హాజరవుతున్న నేపథ్యంలో అత్యంత భద్రత ఏర్పాటు చేశారు. ఓవైపు దాదాపు 1000 మంది శ్రీవారి సేవకులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులను కూడా ఈ భద్రతలో వినియోగిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఒంటిమిట్ట రామాలయం నుంచి కెమెరామెన్ సుధాకర్తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్.